ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఇక్కడ వరదలు అయితే రావడం అయితే జరిగింది కదా మన విజయవాడకి, సింగనగర్ కానీ పలు ప్రాంతాల్లో. ఓకే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలా పట్టించిందంటారు? చంద్రబాబు గారు ఎలాంటి సహాయం చేశారంటారు? మా ఏరియా ఆల్రెడీ ఫ్లడ్ వచ్చేసి బాగా వాటర్ వచ్చేసింది. కానీ గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్సలెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, మన కార్పొరేషన్ కానీ, పైరులు కానీ అన్నీ కూడా పాల ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్ కానీ, ఫుడ్ ఐటమ్ కానీ, డ్రై ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్ని విధాలుగా పబ్లిక్ని బాగా రెస్పాన్సిబుల్ అవ్వటం, బాగా వాళ్ళు ఎమ్మిటే ఎలక్ట్ అవ్వటం. వాటర్ కూడా అక్కడ కౌలూరు దగ్గర తెగిపోయిన మట్టిని ఎమ్మిటే వాళ్ళు మన లోకేష్ గారు, నిమ్మల రామానాయుడు గారి దగ్గర ఉండి నైట్ పర్మిషన్ ఇచ్చి అక్కడే మంచం తీసుకొచ్చుకొని వాళ్ళకి మంచం వేసుకొని వాళ్ళు మంచి కష్టపడటం, చాలా కాంపిటీషన్ చేశారండి గవర్నమెంట్ అయితే. జనాలు కూడా ఒక ఇంకా పెరుగుతుందనే టైంలో ఒక ఆధారైపోకుండా జనాలు కూడా కొంచెం ధైర్యంగా అన్ని విధాలుగా లోకల్ వాళ్ళుగా మేము కూడా కొంత సోషల్ సర్వీస్ చేస్తున్నాం. రేసిన పంపిణీ కానీ, ట్రాక్టరీ కానీ, వెహికల్స్ కానీ, అట్లాగే మన ఎస్పీ గారు కానీ, అట్లాగే మన గుంటూరు జిల్లా కమిషనర్ గారు కానీ. సార్ మళ్ళీ ప్రజలకు ఇంత మంచి చేస్తున్నాడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు, ప్రజలకి ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అందించలేకపోయింది టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు కదా? లేదండి, అట్లా. ఎందుకంటే నిజం మాట్లాడుకోవాలి. మనం పార్టీల గురించి విమర్శించడం అనేది కాదు, కానీ అవి వాళ్ళ ఒపీనియన్, మనం ఏం చేయలేము. అది పార్టీల పరంగా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కానీ పబ్లిక్ పరంగా అయితే మనకి ఎక్సలెంట్గా సర్వీస్ చేశారండి. చంద్రబాబు ఒక విధంగా బాగా చేశాడు. పార్టీల పరంగా అనేది వ్యక్తిగతంగా ఈ సెంట్రల్గా ఉండేవి కదా సార్, దాని గురించి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఫుడ్ ఎవరికి అందలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారు? ట్రాన్స్ఫర్స్ కూడా ఎక్కడో రాజమండ్రి, కాకినాడ ఎక్కడెక్కడి నుంచో ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ కానీ, గవర్నమెంట్ కానీ ఫుడ్ ఇంకా ఎక్కువయ్యి ప్యాకెట్ ఇంకా వేస్ట్ అయిందని మేము అనుకుంటున్నాం. ఫుడ్ పరంగా అయితే సార్ మీరు అనుకున్నారా ఇలాంటి వరదలు విజయవాడకు వస్తాయని? 1939 నెల 1964లో అప్పుడుకి వాస్తవంగా మన జనరేషన్ ఎవరు లేరు. పేపర్లో వాటిల్లో కొన్ని ఆటోమేటిక్గా అందరు పత్రికలో ఒక పేపర్ బయటకు వచ్చింది మన దాంట్లో చూసి అప్పుడు వచ్చినాయని మా పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చింది. సార్ ఒకవేళ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఎలాంటి మంచి జరిగేది అనుకుంటున్నారు? ఈ టీడీపీ ప్రభుత్వం ఉంది, ప్రజలకు ఇప్పుడు ఇంత మంచి జరిగిందని మీరు చెప్తున్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా జరిగేది అనుకుంటున్నారు? అదే నేను అనేది. వైసీపీ ప్రభుత్వంలో ఇంత పెద్ద ఫ్లడ్ రాలేదు కాబట్టి వాళ్ళు ఒత్తిడి చేసి ఉండేవాళ్ళేమో. వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు కూడా హ్యాపీగా ఎట్లా వస్తే మేము కూడా ఎదుర్కోగలమని వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 6 కోట్ల విరాళం అయితే ఇవ్వడం జరిగింది సార్ మన ఏపీ. విన్నాం కొంతమంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు రాలేదు, అందుబాటులో కానీ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయన సినిమా గ్లామర్ ఉంది కాబట్టి దాని ఫలంగా మళ్ళీ ఒత్తిడికి జనాల్లో ఒకరికొకరు ఫ్లోటింగ్ అయ్యి ఒత్తిడి అవుతుందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఈ బ్లడ్ తగ్గిన తర్వాత రావాలనేది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. జనాలు అడుగుతారు కదా, డిప్యూటీ సీఎం అయ్యండి ప్రజలను పలకలేదని. మరి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, అంతే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ మరి మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, దాని పరంగా మరి ఆయన కూడా మనం పట్టుకోండి. సార్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 4 కోట్లు అయితే కొట్టుకొని రావడం అయితే జరిగింది. అది కేవలం పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే చేశారు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమే అంటారా? బ్యారేజీకి గుర్తుకోవటం అనేది ఒక ప్రాబ్లం. అంటే అది కూడా 50 లక్షల రూపాయల కాస్ట్లీ ఉంటాయండి. వాళ్ళకి పడవలు కూడా డ్యామేజ్ అవుతాయి కదా. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాము, ఒక కారుకో ఆటోకో మనం తగిలితే ముందు మనకు కూడా దెబ్బ తగులుద్ది కదా. అట్లాగే అవి మరి వాళ్ళు డిపార్ట్మెంట్లు ఉన్నారు కదా. అంటే చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికే గేట్ ఎట్టేశారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది కదా సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికి అనేది ఇప్పుడు జనాభా రకరకాలుగా మాట్లాడుతుంటారు, దానికి కాలమే నిర్ణయిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.